ప్రేక్షకులందరికీ నమస్కారము. నా పేరు శ్రీవాణి. కుకట్పల్లి వివేకానంద నగర్లో బోధి యోగా అండ్ థెరపీ సెంటర్ రన్ చేస్తున్నాను. మన దగ్గర ఆకుపంచర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అన్ని ప్రాబ్లమ్స్కి. దాంతోపాటు యోగా క్లాసెస్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఉన్నాయి, వెయిట్ లాస్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, ఈరోజు మనం మాట్లాడుకునే ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామందికి హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయి. ఓకే, ఎందుకు వస్తున్నాయి అని అంటే మేజర్ రీజను ఫుడ్. ఓకే, మనం తీసుకునే ఫుడ్ అన్హెల్దీ అదొకటి. దాంతోపాటు ఎక్సెస్ ఫుడ్ టేకింగ్, అంటే అన్నం తీసుకుంటున్నాం కరెక్టే, ఫుడ్ తీసుకుంటున్నాం, కానీ దానికి ఇప్పుడు ఆ ఫ్యాట్ని బర్న్ చేయడానికి, ఆ ఫ్యాట్ని కంట్రోల్ చేయడానికి మనం ఫైబర్ ఏం తీసుకోవట్లేదు. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇంతకుముందు జనరేషన్లో అంటే పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవడం ఇదంతా ఉండేది కాబట్టి వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చేవి కావు. ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలకు కూడా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఫస్ట్ మనం పిల్లలకి హెల్దీ ఫుడ్ పెడుతున్నామా, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెడుతున్నామా చెక్ చేసుకోండి. ఓకే, ఇష్టమైన ఫుడ్ పెడుతున్నాం, టేస్ట్ వచ్చే ఫుడ్ మాత్రమే ఇస్తున్నాం. మనం ప్రేమ ఉండాలి, కానీ మనము హెల్దీ ఫుడ్స్ కూడా వాళ్ళకి అలవాటు చేయాలి. అంటే ఇప్పుడు రోజు వాళ్ళ జనరేషన్లో ఏంటంటే మనం ఫైబర్స్ ఫుడ్ అనేవి కట్ చేసి పెడితే వాళ్ళకి రోజు తీసుకోవడం అనేది అలవాటు అవుతుంది. ఓకే, కీరా, క్యారెట్ కానీ, క్యాబేజీ కానీ, ఇలాంటి కొన్ని కార్న్ కానీ, ఇలాంటి ఫైబర్ వెళ్తుంటే ఏంటంటే వాళ్ళు ఒకవేళ ఎక్సర్సైజెస్ చేయకపోయినా కూడా, బాడీ వర్కౌట్స్ చేయకపోయినా, ఆడుకోవడానికి వెళ్ళకపోయినా, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోయినా కూడా ఎంతో కొంత దాన్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. మరి దాంతోపాటు అవుట్ సైడ్ ఫుడ్ని బాగా అలవాటు చేసేస్తున్నాం, అది కూడా మంచిది కాదు. ఎప్పుడు కూడా హెల్దీ ఫుడ్ బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు ఎలాగో చదువుతున్న బుక్స్లోనే ఉంటుంది, దానికి సంబంధించి ఇది తినడం వల్ల ఎలాంటి ఇష్యూస్ రావు, మళ్ళీ అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల ఎలా సఫర్ అవుతామనేది క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, మీరు ఇంట్లో ఆరోగ్యమైన ఫుడ్ అలవాటు చేస్తే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి వాళ్ళు అలవాటు చేస్తారు. ఓకే, మనం ఆస్తులు ఇవ్వడం, డబ్బులు సంపాదించి పెట్టడం కాకుండా ఇలాంటి గుడ్ హ్యాబిట్స్ని కూడా కొంచెం అలవాటు చేస్తే మనకు రాబోయే తరాలు అనేవి హెల్తీగా ఉంటాయి. ఓకే, దానికి సంబంధించి నేను ఒక్కటే ఒక టెక్నిక్ చెప్తాను, ట్యాపింగ్ మెథడ్. ఓకే, బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా, హార్ట్కి సంబంధించిన బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా, అన్ని బాడీ పార్ట్స్కి ప్రాపర్గా వెళ్తే హార్ట్ అటాక్స్ అనేవి రావు. సో ఆ బ్లాకేజెస్ని రిలీజ్ చేయడానికి ట్యాపింగ్ మెథడ్ రోజుకు ఒక 10 నిమిషాలు కేటాయించి చేసుకోండి. ఓకే, మీకు పాయింట్స్ అనేవి నేను చెప్తాను, ఆ ప్లేసెస్లో ఒక 15 టైమ్స్ ట్యాపింగ్ చేయండి. అలా చేయడం వల్ల బాడీ అంతా కూడా ఒక వైబ్రేషన్ వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది అన్ని ప్లేసెస్కి కంప్లీట్గా అందుతుంది. సో హార్ట్కి కూడా ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది, బ్లాకేజెస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఎవరికైనా హార్ట్ కొంతమందికి దడలాగా అనిపిస్తుంది టెన్షన్ పడ్డప్పుడు. ఓకే, ఆ టైంలో కూడా మీరు ఇది చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇమీడియట్గా వాళ్ళకి నార్మల్గా రిలీఫ్ వచ్చేస్తుంది. ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తుందన్న డౌట్ లేకపోతే భయం కానీ ఉన్నప్పుడు కూడా ఇది చేసుకోండి. అప్పటి వరకు మీకు టెంపరరీ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎలా చేసుకోవాలని నేను చెప్తాను. ముందుగా హ్యాండ్స్ అనేవి స్ట్రైట్గా ఉంచాలి. మీరు ట్యాప్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా హ్యాండ్ గ్యాప్ ఉండాలి. ఇలా గ్యాప్ తీసుకోవాలి, ఇలా పెట్టకూడదు. ఓకే, ఇలా గ్యాప్ తీసుకోవడం వల్ల హీలింగ్ అనేది ప్రాపర్గా వెళ్ళిపోతుంది. మీ ఇంటెన్షన్ పాజిటివిటీ ఉంటుంది, హీల్ అనేది ఆ బాడీలోకి ఎంటర్ అయిపోతుంది. ఓకే, దానికి సంబంధించి ఇలా చేతులు పెట్టేసి సౌండ్ అనేది గట్టిగా రావాలి, బీట్ కూడా కొంచెం తగలాలి. ఓకే, ఇలా ఇలా 15 సెట్స్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ ఓపెన్ చేసేసి ఈ పాయింట్లో ట్యాప్ చేసేటప్పుడు దెబ్బ అనేది కొంచెం అన్నా తగలాలి. ఓకే, కానీ చెయ్యి ఇలా పెట్టండి, ఇలా 15 టైమ్స్ కౌంట్ చేసుకోండి. దాని తర్వాత షోల్డర్ జాయింట్. ఓకే, నెక్స్ట్ ఆపోజిట్ హ్యాండ్. ఓకే, ఇక్కడ ఈ పాయింట్లో నెక్స్ట్ షోల్డర్ జాయింట్,
ఓకే, నెక్స్ట్ చెస్ట్ పైన. ఓకే, ట్యాపింగ్ ఎప్పుడు ఇలా చేయాలి. నెక్స్ట్ స్టమక్ మీద. స్టమక్ని కొంచెం టైట్ చేయండి, గట్టిగా ట్యాపింగ్ చేయండి. లోపల ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా చాలా వరకు రికవరీ అవుతాయి. ఫిఫ్టీన్ టైమ్స్. ఓకే, దాని తర్వాత రైట్ హ్యాండ్ తీసుకొని నెక్ పైన ట్యాప్ చేయాలి. ఓకే, ఇప్పుడు బోత్ హ్యాండ్స్ తీసుకొని వీపు మీద. ఓకే, బ్యాక్ సైడ్ ట్యాప్ చేయండి. ఓకే, నెక్స్ట్ థైస్ పైన. ఓకే, నెక్స్ట్ మీ హ్యాండ్ ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఆర్మ్ ఫిట్లో ట్యాప్ చేయాలి. ఓకే, ఇక్కడ కొంతమందికి పెయిన్ కూడా ఉంటుంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పెయిన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. ఓకే, నెక్స్ట్ కాఫ్ మజిల్. ఓకే, సెకండ్ హార్ట్ ఉంటుంది కాఫ్ మజిల్లో. అక్కడ చాలా మందికి నొప్పులు ఉంటాయి. ఓకే, అది కొంచెం ఇన్సైడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా చాలా మందికి పెయిన్స్ అనేవి ఉంటాయి కాఫ్ మజిల్లో. ఆ ప్లేస్లో కంపల్సరీ ట్యాప్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫీట్కి. ఓకే, ఫీట్కి గట్టిగా ట్యాప్ చేయండి ఇలా. ఆపోజిట్ లెగ్కి ఆపోజిట్ హ్యాండ్తో ట్యాప్ చేసుకోండి, ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా చేసుకోండి. ఓకే, దాని తర్వాత ఈ ఫీట్. ఓకే, దాని తర్వాత మీ చీక్స్ కొంచెం మెల్లిగా. తర్వాత హెడ్. డన్. ఓకే, ఇలా చేసిన తర్వాత హ్యాండ్స్ చిన్ముద్రలో ఉంచండి. బొటన వేలు చూపుడు వేలుని టచ్ చేసి కింద పెట్టేసి నీ పైన పెట్టేసి కళ్ళు మూసుకొని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు బ్లడ్ ఫ్లో క్లియర్గా తెలుస్తుంది అప్పర్ బాడీ నుంచి లెగ్స్ వరకు. ఆ వైబ్రేషన్ని పూర్తిగా అబ్జర్వ్ చేయండి. ఇలా ఒక 30 seconds రిలాక్స్ అవ్వండి. ఇది చేసిన తర్వాత అబ్జర్వ్ చేయండి, చాలా యాక్టివ్గా పనిచేస్తుంది మీ బ్రెయిన్. దాంతోపాటు బాడీ కూడా చాలా లైట్ ఫీలింగ్ వస్తుంది. అప్పటిదాకా హెవీగా అనిపించిన బాడీ కూడా చాలా లైట్ ఫీలింగ్ వస్తుంది. దాంతోపాటు బ్రీతింగ్ కూడా ఫ్రీ అయిపోతుంది. ఓకే, ఇలా చేసుకోండి. ఒక 10 నిమిషాలు రోజు చేసుకుంటే ఇది చాలా టెక్నికల్గా వర్క్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. బాడీలో ఉన్న బ్లాకేజెస్లో బ్లడ్ బ్లాక్ అవ్వకుండా రిలీజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.